మన టీవీ. మన టీవీ ప్రేక్షకులకందరికీ శుభోదయం. ఈరోజు మనము గ్రూప్ 2 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగార్థులందరికీ తెలంగాణ సామాజిక ఉద్యమాల్లో భాగంగా దళిత ఉద్యమం గురించి ఓరియంటేషన్గా ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణ దళిత ఉద్యమానికి సంబంధించిన చరిత్రని ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఈ దళిత ఉద్యమాలు మన అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం, ఇదే హైదరాబాద్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుంటున్నాము. అంబేద్కర్కు హైదరాబాద్కు కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాలు మాట్లాడుకునే ముందు మొదట దళిత ఉద్యమాలు తెలంగాణలో సామాజిక చైతన్యం రావడానికి దళిత ఉద్యమాలు చేసిన దోహదం ఏంటి, ఆ ఉద్యమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల ద్వారా చైతన్యాన్ని దళితుల్లో తీసుకురావడం జరిగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణలో ఆందోళన చెప్పి ఒక ప్లేస్ ఉన్నది మన జోగిపేట పక్కకు, మెదక్, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఆందోళు, అలాగే మహబూబ్, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి అని చెప్పి ఉన్నది. ఇవి రెండు కూడా దళితులకు సంబంధించిన గ్రామాలు. ఆందోళన అనేది లందల నుంచి ఆందోళన వచ్చింది. అలాగే లందలు అంటే ఇప్పుడు దళితులు ఆ చర్మాన్ని నానబెట్టడానికి ఉపయోగించే తొట్టిని లందలు అంటారు. ఆ లందల నుంచి ఆందోళన వచ్చింది. అలాగే తెలకపల్లి అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక తెలకడు అనే ఒక మాది అయిన పేరు మీద ఆ గ్రామం ఏర్పడింది. ఆ తర్వాత మన సర్వాయి పాపన్న సైన్యంలో కూడా దళితులు ఉన్నారు. అలా దళితులకు సంబంధించిన పాటలు కూడా చాలా రికార్డ్ అయి ఉన్నాయి. లతీఫ్ సాబ్ అని చెప్పి ఆయన పేరు మీద కూడా పాటలు ఉన్నాయి, జానపద గేయాలు ఉన్నాయి. దీని తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళ రాకతోటి హైదరాబాదులో దళిత చైతన్యానికి పునాదులు పడ్డాయని చెప్పి చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాదులో రైల్వేస్ అనేది రావడానికి పూర్వం మిషనరీస్ వచ్చినాయి. ఆ మిషనరీస్ దాంతోపాటుగా ఈ మన మిషనరీ వాళ్ళు హైదరాబాద్లో వాటర్ సోర్సెస్ కోసానికి ప్రయత్నం చేశారు. ఈవెన్ కాటన్ కూడా ఇచ్చంపల్లి ఏరియాలో నీళ్లు తటాకాలు తవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత రైల్వేలు వచ్చినప్పుడు రైల్వేలకు వాళ్ళకు కూలీలు అవసరం ఏర్పడింది. రైల్వే పట్టాలు వేసే క్రమంలో రైల్వే పట్టాలు వేసే బ్రిటిష్ కంపెనీకి కూలీలు అవసరం వచ్చింది. ఆ హైదరాబాద్లో లేదా తెలంగాణలో కూలీలు అనేది అప్పుడు, ఎందుకంటే వృత్తులు అన్ని కులాల వాళ్ళకు ఆయా వృత్తుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకోవడం వీలు కాలేదు కూలీలుగా. కాకపోతే దళితుల మీద ఫోర్స్ చేసి ఈ మన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కూలీలుగా తీసుకోవడం జరిగింది. ఆ కూలీలు తీసుకోవడంతో వాళ్ళ రైల్వే లైన్ వేసుకుంటూ పోయిన ప్లేస్లలో అంతా వాళ్ళ మొబిలిటీ పెరుగుతూ వచ్చింది. ప్రయాణం అనేది దళితులు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ప్రయాణం చేయడం ద్వారా ఈ దళితులకు రైల్వే ట్రాక్ వేసే వాళ్ళ కూలీ పిల్లలందరికీ కూడా ఈ రైల్వే ట్రాక్ వేసే బ్రిటిష్ కంపెనీలు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలల్లో మిషనరీ స్కూల్స్ ప్రధానంగా పనిచేసినాయి. ముఖ్యంగా డోర్నకల్లు, గద్వాల లాంటి ప్రదేశాల్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ మిషనరీ స్కూల్స్ వచ్చినాయి. ఈ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే మొట్టమొదటి తొలితరము ఇంగ్లీష్ చదువుకున్న దళితులు. ఈ తొలితరంలో ఇంగ్లీష్ చదువుకున్న దళితులు అటు డోర్నకల్లు, వరంగల్, నల్గొండ, దేవరకొండ ఈ ఆయా ప్రాంతాల్లో తర్వాతి కాలంలో స్కూల్స్ పెట్టి దళితుల్లో విద్యాభ్యాసానికి కృషి చేయడం జరిగింది. ఈ విద్యాభ్యాసం ప్రచారం చేయడంలో భాగంగా దళితులు వివిధ ప్రదేశాల నుంచి వాళ్ళు మొబిలిటీ ఉన్న సమయంలో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది తొలితరంలో దళితులకు విద్యావకాశాలకు మిషనరీలు చేసిన సేవ. వీళ్ళు మిషనరీలు కేవలం విద్యారంగానికే కాకుండా వైద్య రంగానికి కూడా
సేవ చేశారు. మన నిజామాబాద్ దగ్గర డిచ్పల్లిలో కుష్ఠరోగుల కోసానికి ఈ మిషనరీసు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి గట్టి పునాదులు పడ్డాయి. ఎందుకంటే మిగతా భారతదేశంలో అంబేద్కరు మాట్లాడే కంటే ముందే హైదరాబాద్లో జగన్మిత్ర మండలి తరఫున 1906లో జగన్మిత్ర మండలి అనే దాన్ని మన భాగ్యరెడ్డి వర్మ స్థాపించాడు. ఈ భాగ్యరెడ్డి వర్మ కంటే ముందే మన హైదరాబాద్లో ఎంఎల్ ఆదయ్య అని చెప్పి ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన స్కూల్స్ స్టార్ట్ చేసిండు. ఆయనతో పాటుగా వల్తాటి శేషయ్య ఉండేవాడు. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో దళిత ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో మొదలు చెప్పుకోవాల్సింది ఎంఎల్ ఆదయ్య. ఎంఎల్ ఆదయ్య అనే అతను ఇప్పుడు సికింద్రాబాద్లో గాస్ మండి అని చెప్తున్నది. ఆ గాస్ మండి ఏరియాలో ఆయన 1906లోనే దళిత బాలబాలికల కోసానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దళిత బాలబాలికలకు స్కూల్ ఏర్పాటు చేయకంటే ముందు ఇంకొక మహిళ కూడా ఉన్నది, కట్టా రామక్క అని చెప్పి 1901లోనే ఆ కట్టా రామక్క ఆమె కూరగాయలు అమ్ముకునే ఒక దళిత మహిళ ఆడపిల్లల కోసానికి సికింద్రాబాద్లో ఒక స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మొదటి స్కూలు. ఆ తర్వాత ఎంఎల్ ఆదయ్య రెండో స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంఎల్ ఆదయ్య ఎంతటి గొప్పవాడు అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు కట్టించింది కాంట్రాక్టరు ఆయన్నే. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్టర్లలో కూడా ఆయన ఒకడు. ఇతను 1875లో పుట్టాడు. 1900 కంటే ముందే హైదరాబాదు క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిండు. ఈ క్రికెట్ జట్టు ఢిల్లీలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఒక దళితుడు క్రికెట్ పోటీల్లో 1900 సంవత్సరాల కంటే ముందే పాల్గొనడం అనేది అది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఆ చరిత్ర ఇప్పుడు మనకు చాలా పుస్తకాల్లో రికార్డు కాలేదు. ఈ మన ఎంఎల్ ఆదయ్య తర్వాత చాలా స్కూల్స్ సికింద్రాబాద్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నకేశవుని గుడి అని చెప్పి ఒకటి సికింద్రాబాద్లో ఇప్పటికీ ఉన్నది. ఆ గుడిలో ప్రతి వారము భజన కార్యక్రమాలు చేపట్టి ఆ భజన మండలిలో పాల్గొన్న దళితులందరికీ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, ఎలా ప్రజలు ముందుకు రావాలి అని చెప్పి ఆయన చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టిండు. ఈ చైతన్య పరంపర కొనసాగుతూ ఉండగానే ఆయన స్కూల్స్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్స్లో ఇప్పుడు మనకు ఎంఎల్ ఆదయ్య మెమోరియల్ స్కూల్ అని చెప్పి సికింద్రాబాద్ పాత గాంధీ హాస్పిటల్ పక్కకు ఒకటి ఉన్నది. అది మొదట్లో విలియం బార్టన్ స్కూల్ అని చెప్పి హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్గా పనిచేసినటువంటి విలియం బార్టన్ పేరిట ఆ స్కూల్ ఉండిండే. ఆ తర్వాత 1950లో ఆ విలియం బార్టన్ స్కూల్కు ఎంఎల్ ఆదయ్య మెమోరియల్ స్కూల్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. దాంతో ఇప్పటికీ ఆ స్కూల్ నడుస్తూ ఉంది. అది అంత చరిత్ర ఉన్నటువంటి స్కూల్. ఎందుకంటే తొలి దశలో దళితులు విద్య ద్వారానే చైతన్యం వస్తుంది, మనం మన హక్కుల గురించి మాట్లాడగలము అనే ఒక సోయితోటి ఆ పని చేయడం జరిగింది. ఇక ఈ పనిలో ఎంఎల్ ఆదయ్య చాలా ముందు ఉండేవాడు. ఎందుకంటే ఆయన కేవలం విద్యనే కాకుండా మద్యపాన నిరోధానికి కూడా తన యొక్క సమాజంలో కృషి చేయడం జరిగింది. ఇతనితో పాటుగా మన వల్తాటి శేషయ్య అని చెప్పి ఇంకొకతను ఉన్నాడు. ఈ వల్తాటి శేషయ్య కూడా హైదరాబాదులో 1904-05 నాటికే ఒక A1 క్లాస్ కాంట్రాక్టర్ అయినా. ఈ A1 క్లాస్ కాంట్రాక్టర్ అయినటువంటి వల్తాటి శేషయ్య గారు 1908లో హైదరాబాదులో మూసీ వరదల కారణంగా సగం హైదరాబాదు మూసీకి అటువైపు ఇటువైపు కొట్టుకుపోవడం జరిగింది. ఆ కొట్టుకుపోయిన దాంట్లో ఎంఎల్ ఆదయ్య సికింద్రాబాద్ గాస్మండ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం కాలేదు. అలాగే వల్తాటి శేషయ్య ఇల్లు గోషామహల్లో ఉండేది. ఆ గోషామహల్ వరకు కూడా నీళ్ళు వచ్చి ఆయన ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది. అయినప్పటికీ ఈ వల్తాటి శేషయ్య ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్లకు, నిరాశ్రయులైన వాళ్లకు ఒక 3 నెలల పాటు ప్రతిరోజు వండి ఆయన అది, ఎందుకంటే అప్పటికే ఆయన సంపాదించిన ఆస్తులు కూడా వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది, డబ్బు కూడా పోవడం జరిగింది. దాంతో ఆయన మార్వాడీల దగ్గర అప్పు తీసుకొచ్చి 3 నెలల పాటు మన వల్తాటి శేషయ్య గారు దళితులే కాకుండా ఎవరు వచ్చినా కూడా వరదల్లో నిరాశ్రయులైన వాళ్ళందరికీ కూడా
వసతి సౌకర్యం, భోజన సౌకర్యం 3 నెలల పాటు కల్పించడం జరిగింది. అంతటి గొప్పవాడు కాబట్టి 1914లో హైదరాబాదులో బ్రహ్మ సమాజం ఏర్పాటైనప్పుడు ఆ బ్రహ్మ సమాజం మతాన్ని పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి వల్తాటి శేషయ్య గారు. ఈ వల్తాటి శేషయ్య, ఎంఎల్ ఆదయ్య ప్రోత్సాహంతో హైదరాబాదులో, సికింద్రాబాద్లో, ఎందుకంటే హైదరాబాదు సికింద్రాబాద్ అప్పుడు జంట నగరాలు అయినప్పటికీ కొంచెం దూరంగా ఉండేది ఈ ప్రయాణం. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానేమో భాగ్యరెడ్డి వర్మ పనిచేస్తుండు, సికింద్రాబాద్ కేంద్రంగానేమో అరిగే రామస్వామి పనిచేస్తుండు, బిఎస్ వెంకట్రావు గారు పనిచేశారు. హైదరాబాద్లో దళిత ఉద్యమానికి ఒక 4 మూల స్తంభాల లాంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 4 మూల స్తంభాల లాంటి వ్యక్తుల్లో భాగ్యరెడ్డి వర్మ మొదటి వ్యక్తి, ఆయనతో పాటు అరిగే రామస్వామి, 3వ వ్యక్తి బిఎస్ వెంకట్రావు, 4వ వ్యక్తి బత్తుల శ్యామసుందర్ గారు. ఈ 4 వ్యక్తులు కూడా తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ కూడా వీళ్ళు తిరగడం జరిగింది. ఒక్క తెలంగాణనే కాకుండా భాగ్యరెడ్డి వర్మ ఆంధ్ర ప్రాంతంలో, లక్నోలో, కలకత్తాలో, ఈ ప్రాంతంలో ఆయన భాగ్యరెడ్డి వర్మ కంటే ముందు జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 వ్యక్తులు తెలంగాణలో దళిత ఉద్యమానికి 4 స్తంభాలు లాంటి వాళ్ళు అని చెప్పి మనం గ్రహించాలి. ముందుగా భాగ్యరెడ్డి వర్మ గారి గురించి చెప్పుకుంటే, భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22 నాడు హైదరాబాదులో జన్మించడం జరిగింది. ఆయన 18వ ఏట, అది 18వ ఏటనే లక్ష్మీదేవితో వివాహమైంది. ఆ లక్ష్మీదేవి కూడా దళిత ఉద్యమాల్లో, దళిత స్త్రీల ఉద్యమాల్లో ఆవిడ పాల్గొనడం జరిగింది. 1911లో జరిగినటువంటి మన్య సంఘం మహిళా సమాజంలో ఆవిడ అధ్యక్షత వహించి ఆ ఖైరతాబాద్లో ఆ సభను నిర్వహించడం జరిగింది. 1888లో పుట్టినటువంటి భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్ర మండలి అని చెప్పి మొట్టమొదటిసారిగా, ముఖ్యంగా మొత్తం దక్షిణ భారతదేశానికి, ఎందుకంటే మహారాష్ట్ర తర్వాత దళిత చైతన్యం ఎక్కువగా ఉన్నది హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రము అటు దళిత మన మహారాష్ట్రతోటి కూడా బార్డర్గా ఉన్నది. కొన్ని మహారాష్ట్ర మాట్లాడే ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఔరంగాబాద్ లాంటి ప్రదేశాలు అప్పుడు నిజాం ఏలుబడిలో ఉన్నాయి. ఈ ప్రభావము, అక్కడి మహారాష్ట్ర వాళ్ళ ప్రభావము హైదరాబాద్ వాళ్ళ మీద కూడా ఉండడంతో, ఎందుకంటే మన బత్తుల శ్యామసుందర్ కానీ బిఎస్ వెంకట్రావు కానీ ఇద్దరు కూడా పూణేలో పనిచేసి వచ్చారు. అక్కడి దళిత ఉద్యమాలతోటి ప్రభావితులైన వాళ్ళు. మళ్ళీ భాగ్యరెడ్డి వర్మ విషయానికి వస్తే, భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్మిత్ర మండలి స్టార్ట్ చేసిండు. జగన్మిత్ర మండలి తర్వాత 1911లో మన్య సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి దళితుల అభ్యున్నతి కోసానికి ఆ సంఘం తరఫున కృషి చేయడం జరిగింది. వీరితో పాటుగా మన అరిగే రామస్వామి, దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, భాగ్యరెడ్డి వర్మ ఎక్కువగా అటు నిజాంతో, ఇటు ఆంధ్ర మహాసభ కార్యకర్తలతోటి, ఆంధ్ర మహాసభ నాయకులతోటి కలిసిమెలిసి ఉండేవాడు. అలాగే బత్తుల శ్యామసుందరు అటు మజ్లిస్ వాళ్ళతోటి, కొంత భాగ్యరెడ్డి వర్మతోటి కలిసి పనిచేశాడు. అరిగే రామస్వామి ప్రధానంగా కాంగ్రెస్ నాయకుడిగా చలామణి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో 57 నుంచి మన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక బిఎస్ వెంకట్రావు గారు నిజాం ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తుండే 50, 48, 49 ఆ ప్రాంతంలో. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడే మన నిజాం ఎకనామిక్ ఫండ్ నుంచి, ఎడ్యుకేషనల్ ఫండ్ నుంచి అంబేద్కర్కు భూరి విరాళాలు ఇప్పించడం జరిగింది. ఆయన ఇప్పించిన విరాళాలతోటే ఇప్పుడు మిలింద్ కాలేజ్ అని చెప్పి ఔరంగాబాద్లో ఒక పెద్ద కళాశాల మన అంబేద్కర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి డబ్బులు కూడా హైదరాబాద్ నుంచి, నిజాం నుంచి ఇప్పించడం జరిగింది. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా
అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ 1950-51లో గౌరవ డాక్టరేటు ఇవ్వడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తులు ఎందుకు పునాదుల్లాగా పనిచేస్తారు అంటే వీళ్ళు కేవలం ఒక సామాజిక చైతన్య కార్యక్రమాలే కాకుండా సామాజిక చైతన్యం అంటే అటు గ్రంథాలయోద్యమం, ఇటు పత్రికలు, విద్య, వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా రాజకీయంగా మా హక్కు మాకు కావాలి, మేమెంతో మా వాటా మాకు అంత దక్కాలి అని చెప్పి వాళ్ళు చైతన్యంతో నిజాం ప్రభుత్వానికి నివేదన చేయడం జరిగింది. వీళ్ళు నివేదన చేయడం వెనుక అంబేద్కర్ యొక్క ప్రోత్సాహము, అంబేద్కర్ నడిపిన ఉద్యమాల్లో పాల్గొన్న ప్రభావం ఇది ఉపయోగపడింది. ఇది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు అంబేద్కరు హైదరాబాదు అనేది చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. కానీ హైదరాబాద్కు అంబేద్కర్ కంటే ముందే గతంలో ఇంతకుముందుకే చెప్పుకున్నట్టుగా భాగ్యరెడ్డి వర్మ చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ 1917లో విజయవాడలో ఒక పంచమ మహాసభ, ఫస్ట్ పంచమ మహాసభ పేరిట అది స్టార్ట్ అయింది. పంచమ మహాసభ పేరిట ప్రారంభమైన దాన్ని తెల్లారే ఇది పంచమ అంటే మనం కించపరుచుకున్నట్టుగా ఉన్నది అని చెప్పి 1917 నవంబరు 3, 4, 5 తేదీల్లో విజయవాడలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అయ్యదేవర కాళేశ్వరరావు, కాశీనాథు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా, అది అగ్రవర్ణ బ్రాహ్మణులు కూడా ఈ సమావేశానికి పాల్పంచుకున్నారు, సమావేశ నిర్వహణలో కూడా. అయితే ఈ భాగ్యరెడ్డి వర్మ మొదట పంచమ మహాసభని పెట్టిన దాన్ని తెల్లారే దాన్ని సాయంత్రం వరకే మార్చి దాన్ని ఆది హిందూ మహాసభ అని చెప్పి మార్చడం జరిగింది. ఈ ఆది హిందూగా మార్చడంలో మేమే మూలవాసులము, ఈ దేశం మూలవాసులం మేమే అని చెప్పి ఒక మెసేజ్ తీసుకుపోవడం కోసానికి ఆది హిందూ మహాసభ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆది ఆంధ్ర మహాసభ, ఆది కర్ణాటక, ఆది తమిళ, ఆది పంజాబ్ అని చెప్పి ఇట్లా మొదటి అని చెప్పి ఈ దేశ మూలవాసులం మేము అని చెప్పి ఆ ప్రచారం చేయడానికి పెట్టడం జరిగింది. అయితే దీని యొక్క ప్రభావం ఎంత ఉన్నది అనేది మనం ఇక్కడ ఒక లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. భాగ్యరెడ్డి వర్మ 1917 నవంబర్లో పెట్టిన సమావేశానికి కింద దండమూడి మహేంద్రనాథ్ అని చెప్పి ఒక హాల్లో, దండమూడి హాల్లో సభ జరుగుతూ ఉంటే విజయవాడలోని కనకదుర్గ గుడి తలుపులు మూసివేయడం జరిగింది. ఈ 3 రోజులు సభ జరిగిన 3 రోజులు కూడా దుర్గ గుడి తలుపులు పూజారులు మూసివేయడం జరిగింది. అయ్యా పూజారులు మరి దుర్గ గుడి తలుపులు ఎందుకు మూసేసారు అంటే ఇక్కడ సభ జరుపుకుంటున్నటువంటి దళితులు ఎక్కడ ఆ దేవాలయంలోకి బలవంతంగా ప్రవేశిస్తారేమో అని చెప్పి అట్లా వాళ్ళు బలవంతంగా ప్రవేశించకూడదు అన్న ఉద్దేశంతో దుర్గగుడి తలుపులు మూసివేయడం జరిగింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఈ పోరాటాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ 1917లో ఈ సంఘటన జరిగింది. 1920లో ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగులో మాలపల్లి అని చెప్పి నవల రాయడం జరిగింది. ఆ మాలపల్లి నవలలో వెంకటరెడ్డి అని చెప్పి హీరో. ఆ వెంకటరెడ్డి ఎవరో కాదు, మన భాగ్యరెడ్డి వర్మనే. భాగ్యరెడ్డి మాలపల్లి నవలకు స్ఫూర్తి, దానికి ఆ నవలలో నాయకుడు భాగ్యరెడ్డి వర్మ. మరి భాగ్యరెడ్డి వర్మ ఇదైతే 3 పేర్లు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా అందరికీ సందేహాలు వస్తూ ఉంటాయి. భాగ్యరెడ్డి వర్మ పుట్టినప్పుడు ఆయన పేరు భాగ్యయ్యనే లేదా భాగయ్యగా పేరు ఉండింది. కానీ ఆయన శైవ గురువులు ఆయన పుట్టినప్పుడు ఇంటికి వచ్చి ఇతను ఈ దేశ మూలవాసి, అందు గురించి భాగ్యరెడ్డి అని చెప్పి పెట్టాలంటే, రెడ్డి అంటే మరి రెడ్డి ఒక కులానికి సంబంధించిన పేరు కదా అంటే రెడ్డి అనేది కులానికి సంబంధించిన పేరు కాదు. రెడ్డి అంటే రేడు అంటే రాజు. ఈ దేశ మూలవాసులం మనమే రాజులము, అందు గురించి రేడు అని చెప్పి పెట్టుకోవచ్చు, రెడ్డి అని చెప్పి పెట్టుకోవచ్చు అని చెప్పి శైవ మత గురువు రెడ్డి అని చెప్పి భాగ్యరెడ్డి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది.
భాగ్యరెడ్డి అని పేరు పెట్టిన తర్వాత 1913లో బాజీ కిషన్ రావు అని చెప్పి అప్పటికే ఆయన హైదరాబాద్లో గొప్ప ఆర్య సమాజిస్టు సంఘ సంస్కర్తగా కూడా చాలామందికి హెల్ప్ చేసిండు. నిజానికి భాగ్యరెడ్డి వర్మకు ఆర్య సమాజ్లో లేదా సామాజిక రంగంలో గురువు లాంటి వాడు మన బాజీ కిషన్ రావు. ఈ బాజీ కిషన్ రావు ఒక మహారాష్ట్ర బ్రాహ్మిన్. ఆయన అప్పటికే ఒక తెలుగు వితంతు మహిళని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ఒక సంఘ సంస్కర్తగా నేను ఆచరించి చూపిస్తాను అని చెప్పి బాజీ కిషన్ రావు ఆచరించి చూపించడం జరిగింది. ఈ బాజీ కిషన్ రావు భాగ్యరెడ్డి వర్మకు 1913లో ఆర్య సమాజ్లో దీక్ష ఇప్పించడం జరుగుతుంది. ఆర్య సమాజ్ దీక్ష పుచ్చుకున్న తర్వాత 1913లో దీక్షతో పాటు వర్మ అనే బిరుదు కూడా బాజీ కిషన్ రావు గారు భాగ్యరెడ్డికి వర్మ అనే అదనపు బిరుదు తగిలించడం జరుగుతుంది. దాన్ని అప్పటి నుంచి ఆయన భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందాడు. ఈ భాగ్యరెడ్డి వర్మ అనే పేరుతోటి ప్రసిద్ధి అయినప్పుడు మరి ఆయన జీవితాంతం భాగ్యరెడ్డి వర్మగానే పిలువబడ్డాడు. కానీ ఆర్య సమాజ్ తోటి అదే సంవత్సరం తెగదెంపులు చేసుకున్నాడు. 1913లో ఏ సంవత్సరం అయితే ఆయన ఆర్య సమాజ్ దీక్ష తీసుకోవడం జరిగిందో అదే సంవత్సరం ఆర్య సమాజ్ ఫోల్డ్ నుంచి బయటికి రావడం జరిగింది. ఆర్య సమాజ్ నుంచి ఫోల్డ్ నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఇప్పటికీ మనకు బేగంపేటలో, హైదరాబాద్లోని బేగంపేటలో సంస్కృత పాఠశాల ఒకటి ఉన్నది. దాన్ని నాగులపల్లి కోదండ రామారావు అని చెప్పి గొప్ప సంస్కర్త, వితరణశీలి. ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆ సంస్కృత పాఠశాలలో 1913లో ఒక ఆధ్యాత్మికానికి సంబంధించిన, వేదాలకు సంబంధించిన ఒక పోటీ జరగడం జరిగింది. విద్యార్థులకు ఒక పోటీ పెట్టడం జరిగింది. ఆ పోటీల్లో అంతకుముందుకే భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి పాఠశాలల్లో చదువుకుంటున్న ఒక విద్యార్థి వేద అధ్యయనంలో, వేద పారాయణంలో మొదటి బహుమతి విద్యార్థికి రావడం జరుగుతుంది. భాగ్యరెడ్డి వర్మ అబ్బాయిని తీసుకొని వేదిక మీదకి వెళ్తూ ఉంటే ఆ వేదిక మీద ఉన్నటువంటి పండితులందరూ మేము ఈ సభలో ఉండము అని చెప్పి, ఈయనకు ఇవ్వడానికి వీలు లేదు అవార్డు అని చెప్పి, ప్రథమ బహుమతి ఇవ్వడానికి ఒక దళితునికి ఎట్లా ఇస్తారు, దళిత బాలుడికి ఎట్లా ఇస్తారు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తారు. ఆనాటి నుంచి మీరు మమ్మల్ని మీతో పాటు కలుపుకోవడంలో మీరు విఫలమయ్యారు, మేము ఎంత సర్దుకుపోయినా కూడా మీరు మమ్మల్ని దూరం పెడతా ఉన్నారన్న ఉద్దేశంతో భాగ్యరెడ్డి వర్మ అదే ఏ సంవత్సరం అయితే మన ఆర్య సమాజ్ దీక్ష పుచ్చుకుంటాడో అదే సంవత్సరం ఆర్య సమాజ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత 1913లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1914లో బ్రహ్మ సమాజ్ కోసానికి బ్రహ్మ సమాజ దీక్ష తీసుకోవాలని చెప్పి ఆయన అనుకుంటాడు. కానీ ఈ బ్రహ్మ సమాజ దీక్ష తీసుకోవడానికి అప్పటికే బ్రహ్మ సమాజ్ అనేది ఒక బెంగాల్లో ఉన్నటువంటి చాలామందికి బెంగాలు కేంద్రంగా నడుస్తున్నటువంటి ఉద్యమం. అది బ్రహ్మ సమాజ్ సంస్కరణ ఉద్యమం. ఆ సంస్కరణ హైదరాబాద్లో ఉన్నటువంటి అఘోర్నాథ్ చటోపాధ్యాయ, ఆయన బెంగాలీ, అప్పటికే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన నిజాం కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవాడు. ఈ అఘోర్నాథ్ చటోపాధ్యాయ కూతురు మనకు సరోజిని నాయుడు. ఈ సరోజిని నాయుడు తోటి సంస్కరణ ఉద్యమంలో భాగంగా భాగ్యరెడ్డి వర్మకు దోస్తాని ఉండడంతో ఆయన భాగ్యరెడ్డి వర్మ మేము బ్రహ్మ సమాజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి సరోజిని నాయుడుని కలిసినప్పుడు, సరోజిని నాయుడు అప్పటికే తన ఇంట్లో ఉంటున్నటువంటి ఎన్జి వెల్లింకర్ అని చెప్పి ఒక పండితుడు ఉండేవాడు. ఆయన నారాయణ్ గోవింద్ వెల్లింకర్ అని చెప్పి అప్పటికే మహారాష్ట్రలో ఆయన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తూ అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్లో మన అఘోర్నాథ్ చటోపాధ్యాయ మళ్ళంటే సరోజిని నాయుడుల ప్రాపకంలో ఉంటూ ఉంటాడు. నేను మీకు ఆ విషయాలు ఏం చెప్పలేను, కానీ ఇగో ఇతను మన ఎన్జి వెల్లింకర్ గారు మీకు ఆ విషయంలో తోడ్పడతాడని చెప్పి భాగ్యరెడ్డి వర్మ గారికి చెప్పడం జరిగింది.
దాంతో ఆయన ముందుకొచ్చి ఎన్జి వెల్లింకర్ గారు హైదరాబాదులో 1914లోనే బ్రహ్మ సమాజ మతాన్ని స్థాపించడం జరిగింది. ఆ బ్రహ్మ సమాజ మతం స్థాపించినప్పుడు దాన్ని మొట్టమొదటిసారిగా స్వీకరించిన వ్యక్తి వల్తాడి శేషయ్య. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ వల్తాడి శేషయ్యతో పాటు చాలామంది ఆ బ్రహ్మ సమాజ్లో మతం పుచ్చుకున్నారు. కానీ ఫస్ట్లో భాగ్యరెడ్డి వర్మ ఆ మతాన్ని పుచ్చుకోలేదు. ఆయన తర్వాత ఆ మతాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మతాన్ని స్వీకరించిన తర్వాత ఈ బ్రహ్మ సమాజ్లో కూడా కుల పట్టింపులు ఉండడంతో ఆయన దాన్ని కూడా వదలడం జరిగింది. బ్రహ్మ సమాజ్ నుంచి కూడా ఆ ఫోల్డ్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది భాగ్యరెడ్డి వర్మ. బయటకు వచ్చిన తర్వాత ఆయన జీవితాంతము కట్టుబడి ఉన్న ఏకైక మతం ఏదైతే ఉందో అది బుద్ధిజం. బుద్ధిజంతో భాగ్యరెడ్డి వర్మ 1914 నుంచి ఆయన చనిపోయిన 39 వరకు 39 ఫిబ్రవరి 18న భాగ్యరెడ్డి వర్మ గారు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయే వరకు కూడా భాగ్యరెడ్డి వర్మ బుద్ధిజాన్ని నమ్మిండు, ఆచరించిండు, ప్రచారం చేసిండు. ప్రతి సంవత్సరము బుద్ధ జయంతిని భాగ్యరెడ్డి వర్మ తన సొంత ఖర్చులతోటి నిర్వహించేవాడు. దానికి భారతదేశంలోని ప్రఖ్యాతులైనటువంటి బుద్ధిస్టు బుద్ధిజాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళని పిలిచి ఇక్కడ హైదరాబాద్లో ఉపన్యాసాలు ఇప్పించేవాడు, సభలు సమావేశాలు జరిపించేవాడు, బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించుకునేవాడు. దాంట్లో భాగంగానే ఆ బుద్ధిజం కొనసాగింపులో భాగంగానే భాగ్యరెడ్డి వర్మ తన కొడుకు గౌతమ్ 1914లో పుట్టడం జరిగింది. ఆ గౌతమ్కు ఆ పేరు బుద్ధిజం ప్రభావంతో గౌతమ్ అని పేరు పెట్టడం, ఎంబి గౌతమ్ ఆయన పేరు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటి అంటే ఈ హైదరాబాద్ బేస్డ్గా పనిచేసినటువంటి దళితులందరికీ 2 పేర్లు ఉంటాయి, ఎంబి అంటే మన భాగ్యరెడ్డి వర్మనేమో ఎంవి భాగ్యరెడ్డి వర్మ. ఎందుకంటే మాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ, భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ ఫాదర్ పేరు వెంకట. అలాగే భాగ్యరెడ్డి వర్మ కొడుకు పేరు ఎంబి గౌతమ్, అంటే మాదరి భాగ్యరెడ్డి గౌతమ్ అన్నట్టు. అంటే తండ్రి పేరు 2వ పేరుగా పెట్టుకొని హైదరాబాద్లో పిలవడం జరిగేది. ఎందుకంటే జేహెచ్ సుబ్బయ్య కానీ ఇట్లా పురుషులందరూ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా వాళ్ళ ఇంటి పేరుని వాళ్ళ తండ్రి పేరుని 2వ పేరుగా పెట్టుకొని ఇంటి పేరుని మొదటి పేరుగా పెట్టుకొని పిలువబడేవారు. ఇప్పుడు మనము మై ఫాదర్ బాలయ్య రాసిన వైబి సత్యనారాయణ కూడా అలానే పెట్టుకునేవాళ్ళు. బి అంటే బాలయ్య వాళ్ళ ఫాదర్ పేరు. అట్లా ఈ చైతన్యం అంతా తండ్రి పేరు పెట్టుకునే చైతన్యం భాగ్యరెడ్డి వర్మ కంటే ముందు నుంచే ఎమ్మెల్యే ఆదాయం నుంచే ఉన్నది. అయితే ఇది భాగ్యరెడ్డి వర్మ కేవలము మన విద్య ద్వారా అంటే గ్రంథాలయోద్యం ద్వారా పత్రికల ద్వారా చైతన్యం వస్తుందని చెప్పి నమ్మి ప్రచారం చేసిండు. ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దళితుల కోసానికి ప్రత్యేకంగా పాఠశాలలు నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి ఫస్ట్ భాగ్యరెడ్డి వర్మ వడ్లకొండ నరసింహారావు అని చెప్పి ఇంకొకతను హైదరాబాద్లో ఉండేవాడు, అతను వరంగల్ అతను, అయితే ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు వడ్లకొండ నరసింహారావు. ఈ వడ్లకొండ నరసింహారావు భాగ్యరెడ్డి వర్మ ఇద్దరూ కలిసి హైదరాబాద్లో దళిత బాలబాలికల కోసానికి పాఠశాలలు 1913 నుంచి ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ పాఠశాలలు హైదరాబాద్లోని అటు చెంచల్గూడ, ఖైరతాబాదు, సికింద్రాబాదు, చాదర్ఘాట్, ఇప్పుడు మనకు చాదర్ఘాట్లో ఉన్నటువంటి భాగ్య మెమోరియల్ స్కూల్ కూడా దాంట్లో భాగంగానే ప్రారంభించడం జరిగింది. ఈ విద్య ద్వారా ఈ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా ఇంగ్లీష్ పత్రికల్లో, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టులుగా పనిచేయడం జరిగింది. నీకు మైకేల్ ఈస్టర్ అని చెప్పి డక్కన్ క్రానికల్ పత్రికలో 1950-40లో చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆయన. ఎందుకంటే మైకేల్ ఈస్టరు దొడ్డి కొమరయ్య చనిపోయినప్పుడు సాయుధ పోరాటానికి సంబంధించి ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ పత్రికలలో రాసి బయటి ప్రపంచానికి తెలియజేసిన వాడు మైకేల్ ఈస్టర్. మైకేల్ ఈస్టర్ కూడా ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకున్నవాడే.
జర్నలిస్టుగా భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ, భాగ్యనగర్ అని చెప్పి 2 పత్రికలు ప్రారంభించి దాన్ని నడపడం జరిగింది. ఆ పత్రికలలోనే భాగ్యరెడ్డి వర్మ మొట్టమొదటి దళిత కథకుడుగా మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆయన రాసిన వెట్టిమాదిగ అనే కథని తెలుగు సాహిత్యంలో దళితుడు రాసిన మొట్టమొదటి కథగా మేము రికార్డు చేయడం జరిగింది. ఆ తర్వాత 1933లో వచ్చింది. 34లో తాడి నాగమ్మ అని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మహిళ వేరే కథలు రాయడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో కథలు రాసిన వాడిగా భాగ్యరెడ్డి వర్మని ఆయన రాసిన వెట్టిమాదిగ కథని రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా సాహిత్యము అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా భాగ్యరెడ్డి వర్మ గారు చురుగ్గా పాల్గొన్నారు. భాగ్యరెడ్డి వర్మ గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టడానికి, గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి కారకులు మన రావిచెట్టు రంగారావు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపకుల్లో ఒకరైనటువంటి రావిచెట్టు రంగారావు ఇతనికి ప్రేరణ మన భాగ్యరెడ్డి వర్మకు మొదట్లో చదువుకోవడానికి ప్రోత్సహించి పుస్తకాలు ఇచ్చి పత్రికలు ఇచ్చి ఆయనను తన కొడుకుగా చూసుకున్నది రావిచెట్టు రంగారావు గారు. రావిచెట్టు రంగారావు ప్రోత్సాహంతో ఈయన చదువుకున్నాడు. అలాగే ఈ ఇద్దరు గోవా బ్రదర్సు బ్యారిస్టర్లు శాంజోస్ అని చెప్పి ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఇతను పనిచేస్తూ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆంధ్రపత్రిక, దేశోపకార్ లాంటి పత్రికలను కూడా చదువుకున్నవాడు. దాంతో ఇతని చైతన్యం పెరిగి తన వాళ్ళకి ఏం కావాలనేది ఆయన నిర్ణయించుకున్నాడు. తన వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది విద్య ద్వారానే చైతన్యం జరుగుతుంది అని చెప్పి ఆ విద్య కోసానికి పాఠశాలలు పెట్టడం జరిగింది. ఆ పాఠశాలలు పెట్టడమే కాకుండా SPCA అని చెప్పి సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ అగెన్స్ట్ ఎనిమల్స్ అని చెప్పి జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి ఆయన జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి జంతు హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. జంతు హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే ఆ కాలంలో ఎల్లమ్మ మైసమ్మ అది గుళ్ళ దగ్గర దున్నపోతులతో సహా చాలా పెద్దవాటిని కూడా బలి ఇచ్చేవాళ్ళు. ఆ బలికి వ్యతిరేకంగా జంతు సంరక్షణ పేరుతోటి జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి పేరుతోటి ఆయన ఉద్యమాలు చేసి ఆయన వెజిటేరియన్గా కూడా మారడం జరిగింది. ఇతను ప్రవేశపెట్టిన ఈ వెజిటేరియన్ దాంతోపాటుగా ఆయన మద్యపానానికి కూడా వ్యతిరేకంగా దళితుల్లో అప్పటికి ర్యాంపెంట్గా ఉన్నటువంటి బాగా ఎక్కువ మంది బానిసలుగా ఉన్నటువంటి తాగుడుకు బానిసలు అయితే వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని సంస్కరించే ఉద్దేశంతో మద్యపాన నిరోధానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళ కుటుంబాలని పిలిచి చేరదీసి వాళ్ళ వాడల్లోకి వెళ్ళి ఆయన చైతన్యపరచడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఆయన దళిత స్త్రీల కోసానికి ఒక బ్యాంకు లాగా కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే ఆయన భాగ్యరెడ్డి వర్మ అప్పటికి తనకు సంఘంలో చాలా గౌరవము హోదా కూడా ఉన్నది. ఎందుకంటే అటు నిజాంతో కూడా ముఖాముఖి మాట్లాడగలిగేటువంటి సాన్నిహిత్యం ఉన్నది. ఆ విషయం మనకు నిజాము 27లో జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తి 1927లో నిజాంతో ముఖాముఖి చేసిన వ్యక్తి సంఘంలో దళిత స్త్రీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశంతో వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ప్రధానంగా అప్పటికి చాలామంది హైదరాబాద్లో దళితులు ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులుగా ఉండేవాళ్ళు. ఈ ఎక్కడైతే హైదరాబాద్లో పెద్ద భవనాలు జరుగుతున్నాయో ఆ భవనాల దగ్గరికి మన భాగ్యరెడ్డి వర్మ గారు వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళతోటి అది వాళ్ళకు ఒక వారానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, సాలరీ ఇచ్చేవాళ్ళు, జీతాలు ఇచ్చేవాళ్ళు, వేతనం ఇస్తే ఆ వేతనం ఇచ్చే రోజు శుక్రవారం రోజు ఆ రోజు వేతనాలు ఇచ్చేవాళ్ళు. ఆ వేతనాలు తీసుకునేప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా నాకు ఒక ఏకాన ఇవ్వండి మాకు అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు భార్య భర్తలు ఒక భవన నిర్మాణం పనిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఏకాన ఇవ్వండి అని చెప్పి 6 పైసలు ఏకాన అంటే 6 పైసల్ని తీసుకునేవాడు. అట్లా
ఒక 7-8 నెలలు దంపతుల దగ్గర నుంచి 6 పైసల చొప్పున ఇంకా ఇచ్చేవాళ్ళు ఉంటే 4 అణాలు ఇట్లా వసూలు చేసి బిల్డింగు కన్స్ట్రక్షన్ ఒక ఏడాది అయింది అనుకోండి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి బిల్డింగు ఇనాగరల్ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మంగళసూత్రాన్ని, బంగాళంతో చేసినటువంటి మంగళసూత్రాన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేవాడు. అక్కడే ఆ బిల్డింగ్ ఇనాగరేషన్ రోజే భాగ్యరెడ్డి వర్మ ఇచ్చిన మంగళసూత్రాన్ని భర్తలు, ఆ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే భర్తలు వాళ్ళ భార్య మెడలో బంగారు మంగళసూత్రాన్ని కట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ పేరు మీద అవున్స్ ఇంత కూడా బంగారం లేకుండా ఉండేది. అలాంటిది భాగ్యరెడ్డి వర్మ చేసిన ఉద్యమాల మూలంగా వాళ్ళ మెడలో బంగారం రావడం జరిగింది. అంటే వాళ్ళ కోసానికి ఈయన డబ్బులు పొదుపు చేసి వాళ్ళకు బంగారం చేయించేవాడు. అంటే ఒక మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఆయన చేసిన కృషి చాలా దోహదపడ్డది. ఈ స్కూల్స్ తర్వాత కాలంలో నిజాం గవర్నమెంటు మేము తీసుకుంటాం ఈ స్కూల్ని, మీరు అంటే ఒక దశలో ఆ స్కూల్స్ సంఖ్య పెరిగిపోయి ఆ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు సాలరీస్ ఇవ్వడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మన నిజాం గవర్నమెంటు మేము ఈ స్కూల్స్ని నడుపుతాము అని చెప్పి ముందుకొస్తుంది. అయితే నిజాం గవర్నమెంట్కు భాగ్యరెడ్డి వర్మ ఒక షరతు పెడతాడు. మేము ఇప్పటి వరకు ఈ పాఠశాలల్ని తెలుగు మీడియంలో నడిపిస్తూ ఉన్నాము. ఈ విద్యార్థులకు తెలుగు మీడియంలో బోధన చేయడమే కాకుండా మేము ఇస్తున్నటువంటి బట్టలు, స్కూల్స్, మన పుస్తకాలు ఫ్రీగా కూడా మీరు ఇవ్వాలి అంటే దానికి నిజాం ఒప్పుకొని ఆ స్కూల్స్ని టేక్ ఓవర్ చేస్తాడు. అట్లా టేక్ ఓవర్ చేసిన స్కూల్స్తే పష్తక్ క్వామ్ స్కూల్స్. క్వామ్ అంటే ప్రజలు, పష్తక్ అంటే అణచివేయబడ్డ లేదా వెనకబడ్డటువంటి ఆ వెనకబడ్డ జాతుల కోసానికి నడుపుతున్న పాఠశాలలుగా అవి మలక్పేట లాంటి ప్రదేశాల్లో చాలా దానికి ప్రఖ్యాతి ఉండేది. ఆ స్కూల్స్ తర్వాతి కాలంలో నిజాం గవర్నమెంట్ తీసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ గవర్నమెంటు ఆ పాఠశాలలు నడిపేయడం జరిగింది. ఇది భాగ్యరెడ్డి వర్మ స్థూలంగా ఆయన ప్రజల కోసానికి చేసింది మనం చెప్పుకున్నాం. దీంతో పాటుగా అరిగే రామస్వామి ఉన్నాడు. అరిగే రామస్వామి ఆయన రైల్వేలో క్లర్క్గా పనిచేసాడు. క్లర్క్గా పనిచేసి సికింద్రాబాదు ఏరియాలో కుమ్మర్ బస్తీ అని చెప్పి సికింద్రాబాద్లో ఉండేది. దీంట్లో ఇంకొక విషయం కూడా గ్రహించాలి మనం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే దళితులకు ఎక్కువ చైతన్యం ఉన్నదనేది గ్రహించాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ కేంద్రంగా బొలారం కేంద్రంగా వాళ్ళ మిలిటరీ క్యాంపులు ఉండేటి. ఆ క్యాంపులలో పనిచేసేందుకు మన దళితులు ఎక్కువగా బట్లర్లుగా, గుర్రాలకు మాలిష్ చేసేవాళ్ళుగా, గుర్రాలకు గడ్డి కోసేవాళ్ళుగా, గడ్డి కోసే వాళ్ళ ఉండే ప్రదేశమే గాస్ మండి సికింద్రాబాద్లో. అట్లా ఇవన్నీ కూడా సికింద్రాబాద్ కేంద్రంగా దళితులు చాలా హై పొజిషన్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే సికింద్రాబాద్లోని కుమ్మరి బస్సులో ఒక వీధి మొత్తం మెయిన్ రోడ్లో ఒకప్పుడు దళితులే ఉండేటి. అలాంటి దళితుల్లో భాగంగా అలాంటి దళితుడు మన అరిగే రామస్వామి. అరిగే రామస్వామి రైల్వేలో క్లర్క్గా పనిచేస్తూ తర్వాత దాన్ని వదిలేసి అచల బోధ అని చెప్పి ఒక అచల బోధాన్ని మన కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో బాగా ఆయన పాపులరు. భూమానంద యోగి అని చెప్పి ఆ పేరిట ఆయన పాపులరు. ఆయన రాసిన కీర్తనలు కూడా చాలా ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాల్లో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, సిరిసిల్ల లాంటి ప్రదేశాల్లో. ఈ అరిగే రామస్వామి తర్వాత అటు భాగ్యరెడ్డి వర్మతో ఉంటూనే అంబేద్కర్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు. ఆఖరికి ఆయన కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ యాక్టివిస్ట్గా 57లో 52లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. 57లో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 72లో కోట్ల మన 72లో మంత్రిగా కూడా ఉన్నాడు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసానికి చాలా కృషి చేసిండు. అంతకంటే ముందు 43, 44 ఆ ప్రాంతంలోనే అరిగే రామస్వామి దేవదాసి
నిర్మూలనకు జోగిని వ్యవస్థ నిర్మూలనకు సికింద్రాబాద్ కేంద్రంగా చాలా ప్రయత్నాలు చేసిండు. ఆయన సంస్కర్తగా అక్కడ ఆయన భార్య కూడా సంస్కర్తగా చాలా ప్రసిద్ధి సికింద్రాబాద్లో. ఇక మూడో వ్యక్తి బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావు ఆయన ఇంజనీర్గా, అంటే ఆయన చదువుకున్నది పాలిటెక్నిక్ ఇంజనీర్ అయినప్పటికీ అక్కడ పూణే లాంటి ప్రదేశాల్లో పనిచేసి వచ్చి హైదరాబాద్లో ఆయన తనదైన శైలిలో ఆయనకు మిత్రుడుగా బత్తుల శ్యామ్ సుందర్ కూడా ఉండేవాడు. ఈ బిఎస్ వెంకట్రావు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. విరివిగా దళితుల అభ్యున్నతి కోసానికి సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టిండు. ఇప్పుడు మనకు ఆల్వాల్ దగ్గర వెంకటాపురం అని ఉన్నది. ఆ వెంకటాపురం అనేది ఈ బిఎస్ వెంకట్రావు పేరిటనే ఏర్పడింది. అలాగే బైబిల్ ప్లేస్ అని చెప్పి మన బైబిల్ హౌస్ అని చెప్పి ఉన్నది మన సికింద్రాబాద్లో. దాని వెనకాల ఉండే ఇండ్లన్నీ కూడా ఆయన సొంతంగా కట్టి ఇచ్చిన ఇండ్లు దళితులకు. అయితే ఈ బిఎస్ వెంకట్రావు దగ్గర ఆస్థాన పండితుడిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కుసుమ ధర్మన్న ఉండేవాడు. ఆ కుసుమ ధర్మన్న రాసిన హరిజన శతకంలో హైదరాబాద్కు సంబంధించిన ఒక 25-30 మంది దళిత ఉద్ధారకుల గురించి ప్రస్తుతించడం జరిగింది. వాళ్ళని వేణుల్లో దాంట్లో పొగడడం జరిగింది. ఈ పొగిడిన వాళ్ళ దాంట్లో సురవరం ప్రతాపరెడ్డి ఉన్నాడు, మన మాడపాటి హనుమంతరావు ఉన్నాడు, ఆదిరాజు వీరభద్రరావు, ఇట్లా చాలామంది హైదరాబాదులో, ఎందుకంటే మార్వాడీలు కూడా చాలామంది దళిత ఉద్యమానికి సహకరించారు. ఆయన ఆంధ్ర ప్రాంతం వాడైనప్పటికీ రాజమండ్రి ప్రాంతానికి సంబంధించినటువంటి మన కుసుమ ధర్మన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని దళిత ఉద్ధారకులుగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళని పోవడం జరిగింది. దానిలో ఒకరు కందుకూరి వీరేశలింగం, ఇంకొకతను చిలకమర్తి లక్ష్మీ నరసింహం. మిగతా వాళ్ళందరూ ఆ పుస్తకంలో రాసిందంతా కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఆయన ఆస్థాన పండితుడు కంటే కూడా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టు ది బిఎస్ వెంకట్రావు అని చెప్పొచ్చు. ఆ బిఎస్ వెంకట్రావు ఆ తర్వాతి కాలంలో మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యిండు, మంత్రిగా పనిచేసిండు. ఆ మంత్రిగా పనిచేసిన సమయంలోనే మన అంబేద్కర్కు నిజాం గవర్నమెంట్ నుంచి విరాళాలు ఇప్పించగలిగాడు. ఆయన ఆ తర్వాత 52లో రాజ్యసభకు కూడా ఎన్నిక కావడం జరిగింది. హైదరాబాదు అసెంబ్లీ సభ్యులతోటి ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. ఇతని ఈ జీవిత చరిత్రను ఈయన కేంద్రంగా అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ అని చెప్పి పిఆర్ వెంకటస్వామి అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ అని చెప్పి 55లో పుస్తకం కూడా రాయడం జరిగింది. హైదరాబాద్ ఇంకొకరు మన బత్తుల శ్యామ్ సుందర్ గురించి ఈయన అంబేద్కర్ ఉద్యమాల్ని, అంబేద్కర్ అంతేవాసిగా ఉంటూ హైదరాబాద్లో అంబేద్కర్ సేనని 1945-46లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ సేనలో భాగంగా ఆయన మరాఠ్వాడ, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ప్రాంతాలు హైదరాబాద్లో ఇవన్నీ పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచేవాడు. నిజాం గవర్నమెంట్ని భారత ప్రభుత్వం కూలదోయడానికి వ్యతిరేకంగా ఇతను ఐక్యరాజ్య సమితి కోర్టులో, ది హేగ్లో, ఇంటర్నేషనల్ కోర్టులో కూడా హైదరాబాద్ ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడ్వకేటు. అలాంటి అడ్వకేటు ఆయన దే బర్న్ అని చెప్పి ఆయన ఒక జీవిత చరిత్ర లాంటి పుస్తకాన్ని కూడా రాసుకోవడం జరిగింది. ఈ బత్తుల శ్యామ్ సుందరు ఒక విషయం మనం బత్తుల శ్యామ్ సుందర్ గురించి గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనం ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటున్నాము అంటే దానికి మూల కారకుడు మన బత్తుల శ్యామ్ సుందర్ గారు. బత్తుల శ్యామ్ సుందర్ గారు 1956లో భాగ్యరెడ్డి మన అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఊరూరా విగ్రహాలు పెట్టడానికి ఈయననే మూల కారకుడు. మొదటి విగ్రహము 1957లో బీదర్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈయన బీదర్ అసెంబ్లీకి, హైదరాబాద్ అసెంబ్లీకి 2 అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి
ఎమ్మెల్యే, అందుకే ఆయనకు ఆ గౌరవం ఉన్నది. ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సార్. హలో చెప్పండి, వినబడుతోంది. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఈ పాలిటీలోని ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలిటీకి సంబంధించి ఏ సబ్జెక్ట్లో సిలబస్ ప్రకారంగా ఏం చదవాలో చెప్తారా సార్? పాలిటీ పరంగా అంటే ఇప్పుడు నేను తెలంగాణ చరిత్రకు సంబంధించిన విషయం చెప్తా ఉన్నాను. దళిత చైతన్యాలు లేదా పొలిటికల్ అవేకనింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పి తెలంగాణలో రాజకీయ చైతన్యానికి సంబంధించిన అంశాల్లో భాగంగా ఈ దళిత ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకో. పాలిటిక్స్ సంబంధించిన ఇంకా మిగతా లెక్చరర్లు మీకు వివరంగా చెప్తారు. ఓకే సార్. ఈ దళిత హిందూ అది అతని గురించి చెప్తారా సార్? భాగ్యరెడ్డి వర్మ గురించి. భాగ్యరెడ్డి వర్మ గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా. భాగ్యరెడ్డి వర్మ అది ఆది హిందూ మెమోరియల్ స్కూల్ పెట్టడం జరిగింది, భాగ్య మెమోరియల్ స్కూల్ పెట్టడం జరిగింది, సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగెనెస్ట్ ఎనిమల్స్ అని చెప్పి జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి పెట్టిండు, మద్యపానానికి వ్యతిరేకంగా కృషి చేసిండు, దళితులకు స్త్రీలకు సాధికారత రావాలని చెప్పి ఆయన ప్రచారం చేసిండు. ఆంధ్ర మహాసభలో కూడా భాగ్యరెడ్డి వర్మ 1930లో మొట్టమొదటిసారిగా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ ఉద్యమాల్లో కూడా భాగ్యరెడ్డి వర్మ పాల్గొని దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని ఆ వేదిక నుంచి మాట్లాడి దళితుల చైతన్యం కోసానికి ఆయన హరికథలు, బుర్రకథల రూపంలో ప్రజలని చైతన్యపరిచేందుకు విస్తృతంగా పర్యటనలు చేసేవాడు. హరికథలు చెప్పిస్తూ మధ్య మధ్యలో ఆపేసి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాగానే ఆపేసి దళితులు ఎందుకు తమ హక్కుల గురించి మాట్లాడాలి, ఎందుకు చైతన్యవంతులు కావాలి, తమకు ఏం కావాలనేది వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు. కాబట్టి ఆయనకు చాలా రెస్పెక్ట్ ఉండేది హైదరాబాద్ రాజ్యంలో. ఓకే, ఇక ఇది 1944లో హైదరాబాద్, మనం ఇంతకుముందుకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటి అనుకున్నాం ఏంటంటే, మనం అంబేద్కర్ది 125వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. హైదరాబాద్లో ఆయనది టాలెస్ట్ విగ్రహం కూడా పెట్టుకుంటున్నాము. కానీ ఆ హైదరాబాద్కు అంబేద్కర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే, 1944లో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో మెంబర్గా, లేబర్ కమిటీలో మెంబర్గా అంబేద్కర్ హైదరాబాద్లో పర్యటించడం జరిగింది. హైదరాబాద్లో అంబేద్కర్ పర్యటించడం, ఆ పర్యటన ఏర్పాట్లు హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందినటువంటి బిఎస్ వెంకట్రావుతో పాటుగా ఆయనకంటే ఎక్కువగా ఈ సభను నిర్వహించడానికి జేహెచ్ సుబ్బయ్య అని చెప్పి ఆయన కీలకంగా పనిచేయడం జరిగింది. అంతకుముందు 1937లో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. దళిత ఉద్యమాల్లో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తారా సార్? అదే చదువుకోవడానికి. దళిత ఉద్యమాలు అదే ఇప్పుడు హైదరాబాదు కేంద్రంగా దళిత ఉద్యమాల్లో భాగ్యరెడ్డి వర్మ నిర్వహించినటువంటి పాత్ర, అంతకంటే ముందు నేను చెప్పినటువంటి ముగ్గురు ఇంకా భాగ్యరెడ్డి వర్మతో పాటు ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మన అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామ్ సుందరు. వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాదు రాజ్యంలో దళిత చైతన్యానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు అంతకుముందు మన ఎమ్మెల్యే ఆదయ్య, వల్తాటి శేషయ్యలు కూడా కృషి చేశారు. ఈ హైదరాబాదులో చైతన్యం రావడానికి క్రిస్టియన్ మిషనరీలు వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పాఠశాలలు కూడా చాలా దోహదపడ్డాయి. ఆ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా, తర్వాత అరులయ్య లాంటి వాళ్ళు, వేషపోవు గుల్బానమ్మ లాంటి వాళ్ళు చాలా రచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం దగ్గర చదువుకున్నటువంటి జాషువా అనే అతను, నల్గొండ అతను పద్యాలు రాయడం జరిగింది. అట్లాంటి పద్యాలు రాసిన వాళ్ళు గోల్కొండ కవుల సంచికలో 1934లో ఒక 10 మంది వరకు ఉన్నారు. దాంట్లో మన అరిగే రామస్వామి పద్యాలు కూడా గోల్కొండ కవుల సంచికలో ఉన్నాయి. అంటే ఈ దళితులకు ఎలాంటి చైతన్యం వచ్చింది, వాళ్ళు దానికి ఎవరు పూనుకున్నారు అనేది ఈ అంశాల ద్వారా మనం
తెలుసుకోవడానికి వీలవుతుంది. హలో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మీరు ఇప్పుడు చెప్పేది ఏదైతే ఉన్నదో అది స్క్రీన్ మీద కూడా వచ్చేటట్టు చూడండి సార్ కొంచెం. అయితే తప్పకుండా చేద్దాం, నెక్స్ట్ టైం నుంచి అలానే చేద్దాం. హలో ఓకే. ఇది బాగానే మన అంబేద్కర్ 44లో హైదరాబాద్కు రావడం. చెప్పండి. హలో చెప్పండి సార్, అది డౌట్ అడగడానికి కాల్ చేసి. చెప్పండి, మీ సందేహం ఏందో చెప్పండి. ఇది పెరియార్ రామస్వామి నాయకర్ ఉంటాడు కదా, అవును, ఆయన దళిత ఉద్యమమే కదా, దళిత ఉద్యమం గురించి పోరాడు కదా. పెరియార్ రామస్వామి నాయకుడు మన తమిళనాడుకు సంబంధించిన సంస్కర్త. మనకు హైదరాబాద్ రాష్ట్రంతో తెలంగాణతోటి ఆయనకు పెద్దగా ఏమి సంబంధాలు లేవు. కాకపోతే హైదరాబాద్కు సంబంధించిన అరిగే రామస్వామి లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి పోయి అక్కడ ఆయనతోటి మాట్లాడి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్ని ఇన్స్పైర్గా తీసుకొని మళ్ళీ తెలంగాణలో అట్లాంటివి ప్రచారం చేయడానికి కొంత పని చేశారు. ప్రత్యక్షంగా మనకు రామస్వామి నాయకుడితోటి తెలంగాణ దళిత ఉద్యమానికి పెద్దగా సంబంధం లేదు. అయితే హలో చెప్పండి. హలో చెప్పండి. అది ఇంతకుముందు అంబేద్కర్ గురించి చెప్పారు కదా, అవును, అది ఎక్కడ అది పెడుతున్నారండి? అది విగ్రహం పెడుతున్నారు కదా. అదే ఇప్పుడు ఏదైతే సెక్రటేరియట్ ఉందో సెక్రటేరియట్ దగ్గర పెడుతున్నామని చెప్పి. ఎన్ని ఫీట్స్ అండి? హలో, అది ఎన్ని ఫీట్స్ చెప్పారు? ప్రపంచంలో టాలెస్ట్ అని చెప్పి చెప్తారు, మరి ఎంత 118 ఫీట్లో ఏమో. ఓకే అండి. ఇంకోటి ఇది ఈ సబ్జెక్ట్ తెలుగు ఇంగ్లీష్లో చెప్పారండి? ఇంగ్లీష్లో మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఛానల్ తెలుగు ప్రేక్షకుల కోసాన్ని కాబట్టి మనం తెలుగు ప్రేక్షకులకు ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత చూసుకోవచ్చు ఇంకా మనం ఇంగ్లీష్లో కూడా. ఓకేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయితే మళ్ళీ బాగా మన అంబేద్కర్ దగ్గరికి వస్తే, అంబేద్కరు పుణ్యమా అని చెప్పి హైదరాబాద్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పి ఒకటి ఏర్పడింది. అంబేద్కరు 1935లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక పదము భారత ఇండియన్ గవర్నమెంట్ చేర్చిన తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పి ఒక రాజకీయ పార్టీని అంబేద్కర్ స్ఫూర్తితో హైదరాబాద్లో జేహెచ్ సుబ్బయ్య పూనిక మేరకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ యొక్క విశిష్టత ఏంటి అంటే, దేశం నుంచి ఇద్దరు ఎంపీలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున 1952లో భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఒకతను షోలాపూర్ నుంచి ఎన్నికైతే రెండవ అతను ఎంఆర్ కృష్ణ అని చెప్పి కరీంనగర్ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున 1952లో 27 ఏళ్ల వయసులో భారత పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగింది. ఆయన తర్వాత నెహ్రూ గవర్నమెంట్లో డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఎంఆర్ కృష్ణ ఆయన పేరు. అలాగే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున హైదరాబాద్ అసెంబ్లీకి 5 మంది ఎమ్మెల్యేలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఎన్నిక కావడం జరిగింది. మహారాష్ట్రలోని ఇంగోలి అంటే బస్లాత్ అని చెప్పి 2 ప్రాంతాల నుంచి మాధవరావు శ్యామరావు అని చెప్పి 2 దళితులు ఎన్నికయ్యారు. అలాగే తెలంగాణలోని సిరిసిల్ల నుంచి రాజమణిదేవి జక్కుల జేహెచ్ సుబ్బయ్య వాళ్ళ తమ్ముడి భార్య జేహెచ్ కృష్ణమూర్తి భార్య రాజమణిదేవి, అలాగే ఇంకా రామచంద్రరావు అని చెప్పి మహబూబాబాద్ నుంచి, ఇంకొకతను కూడా జగిత్యాల నుంచి బుట్టి రాజారావు అని చెప్పి, ఈ ముగ్గురు కూడా తెలంగాణ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున 1952లో ఎన్నిక కావడం జరిగింది. ఇక ఈ 52 కంటే ముందు మనం కొంచెం ముందుకు పోతే 1946 నుంచి 48 మధ్యలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా దళితులు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు బండెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు జనారెడ్డి ప్రతాప్ రెడ్డి అనే పాట ఉన్నది కదా, ఆ పాటని రాసింది, ప్రచారం చేసింది, పాడింది బండి యాదగిరి. ఆయన కూడా దళితుడే. బండి యాదగిరితో పాటు వయ్య రాజారాం అని చెప్పి వరంగల్ జిల్లా అతను, ఆయన రాసిన పాటలు కూడా ఆనాడు ఉద్యమంలో ఉర్రూతలూగించినాయి. వీరితో పాటు నల్గొండ జిల్లా మునగాలకు సంబంధించినటువంటి చీమ గురువయ్య అని చెప్పి ఒక మాదిగా పోయేటు పాటగాడు కూడా, ఆయన రాసిన పాటలు కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా పనిచేయడం ఊపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉప్పల మల్సూరు ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన చేసిన
ఆయన ఎందుకంటే ఎమ్మెల్యేగా విరమణ పదవి అయిపోయిన తర్వాత చెప్పులు కుట్టుకుంటూ సూర్యాపేటలో ఉన్నాడు అంటే ఆయన నిబద్ధత తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో ఓకే. అయితే ఈ మన సాయుధ పోరాటంలో హలో సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ ఈ బిఎస్ వెంకట్రావుకున్న బిరుదు ఏంది సార్? హైదరాబాద్ అంబేద్కర్ అనేవాళ్ళు ఆయనను హైదరాబాద్ అంబేద్కర్ ఎందుకు అనేవాడు అంటే అంబేద్కర్కు ఆయన మన నాగ్పూర్లో అంబేద్కర్ పెట్టిన సభలు సమావేశాలకు ఇతను పిఆర్ వెంకటస్వామి బత్తుల శ్యామసుందర్ కలిసి అక్కడికి మన నాగ్పూర్ పుణే అక్కడ వెళ్ళి ఆయనతోటి కలిసి పనిచేయడం మూలంగా అవే ఆయన అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మన బిఎస్ వెంకట్రావు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో వాటిని అమలు చేయడానికి ప్రయత్నించడం మూలంగా ఆయనని హైదరాబాద్ అంబేద్కర్గా గుర్తించి ఆయనకు హైదరాబాద్ అంబేద్కర్ అని మన పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు పెట్టడంలో పిఆర్ వెంకటస్వామి అనే అతను చాలా కీలకంగా ఉన్నాడు. ఆ పిఆర్ వెంకటస్వామి ఆయన చనిపోయిన తర్వాత అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ అని చెప్పి ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆ పుస్తకాన్ని 2 వాల్యూమ్లుగా ఒక్కొక్కటి 400 పేజీలు 500 పేజీల పుస్తకాన్ని వేయడం జరిగింది. ఆ పుస్తకం నిజానికి తెలంగాణ దళిత ఉద్యమానికి ఒక బైబిల్ లాంటిదని చెప్పి చెప్పొచ్చు. ఓకే. అయితే ఈ మనము దళిత ఉద్యమాల్లో ఇప్పుడు సాయుధ పోరాటంలో ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళ దాంట్లో సుంకం అచ్చాలు కూడా ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ కాకుండా మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రావి నారాయణ రెడ్డి ప్రపంచంలో మొత్తం భారతదేశంలో మొదటి ఎలక్షన్లో నెహ్రూ కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయో ఈవెన్ సుంకం అచ్చాలు కూడా నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పీడిఎఫ్ తరఫున ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ తరఫున పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. అలాగే పులి రామస్వామి అనే అతను మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 1952లో పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. వీళ్ళందరూ కూడా దళితులు. వీళ్ళు తొలితరము దళిత నాయకులు. ఇట్లా చాలామంది ఇప్పుడు అదేంది రాజమణిదేవి తర్వాత ఆ కాలంలో ఈశ్వరీబాయి, వి మంకమ్మ, మళ్ళంటే రాజమణిదేవి వీళ్ళందరూ కూడా దళిత ఉద్యమానికి మహిళల తరఫున తమ వంతు కృషి చేయడం జరిగింది. వీళ్ళు దళిత ఉద్యమానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆ తర్వాతి తరంలో మనం ఇంకొక ముఖ్యమైన మహిళ టిఎన్ సదాలక్ష్మి. 52లోనే ఉద్యమాల్లో పాల్గొన్నది. 57లో ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మొన్ననే పద్మశ్రీ వచ్చినటువంటి టీవీ నారాయణ గారు, ఆయన హైదరాబాద్లో మొదటి తరము గ్రాడ్యుయేటు. వీళ్ళందరూ కూడా తెలంగాణలో దళిత ఉద్యమాలు షేప్ కావడానికి, దళిత ఉద్యమాలు ముందుకు పోవడానికి తమ వంతు కృషిని చేయడం జరిగింది. అది విద్య ద్వారా చేశారు, గ్రంథాలయోద్యమం ద్వారా చేశారు, పత్రికల నిర్వహణ ద్వారా చేశారు, సభలు సమావేశాల ద్వారా చేశారు. వాళ్ళు సభలు సమావేశాలు వాళ్ళు పెట్టారు. వేరే వాళ్ళు ఎవరు సభలు సమావేశాలు జరిపినా కూడా వాటిలో వాళ్ళు పాల్గొని తమ గొంతుని వినిపించడం జరిగింది. ఈ నిజానికి భాగ్యరెడ్డి వర్మ రాసినటువంటి ఆయన భాగ్యరెడ్డి వర్మ మీద ఆయన కొడుకు గౌతము, ఆయన కూడా 1952లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైండు. ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గౌతము తన తండ్రి జీవిత చరిత్రను ఇంగ్లీష్లో భాగ్యోదయం అని చెప్పి రాయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ఆయన జీవిత చరిత్రని తెలుగులో ప్రింట్ చేయడం జరిగింది భాగ్యోదయం పేరిట. అలాగే ఈ భాగ్యరెడ్డి వర్మ రాసినటువంటి సంపాదకీయాలు, రచనలతో
త్వరలో నా సంపాదకత్వంలో అచ్చుగానున్నాయి. ఎందుకంటే ఆయన నడిపినటువంటి ఆది హిందూ, భాగ్యనగర్ పత్రికల్లోంచి సేకరించినటువంటి వ్యాసాలు, ఆంధ్ర మహాసభల్లో పాల్గొని ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కూడా త్వరలో పుస్తక రూపంలో రాబోతున్నాయి. ఇది తెలంగాణ దళిత ఉద్యమానికి మనం నిజానికి భారతదేశ దళిత ఉద్యమాలకు అంబేద్కర్ కన్నా ముందే ఒక దిక్సూచిలాగా పనిచేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ కేవలం ఒక్క హైదరాబాద్ రాష్ట్రానికే పరిమితం కాకుండా అటు అనంతపూర్లో, తాళ్ళరేవులో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, లక్నో, పూణే, ఢిల్లీ, కలకత్తాలో గాంధీతో పాటు కలిసి థియోసాఫికల్ సొసైటీ మీటింగ్లో వేదికను షేర్ చేసుకోవడం జరిగింది. ఇంత చైతన్యవంతమైనటువంటి సమాజం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఆ చైతన్యం అనేది క్రమక్రమంగా తగ్గుతూ పోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత మళ్ళీ మనము మన మూలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము, మన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈ గొప్పతనాన్ని తెలుసుకోవడమే కాకుండా కేవలం పరీక్షల కోసానికి చదువుకోవడమే కాకుండా మనం కూడా గొప్ప వాళ్ళమే, మనకు కూడా ఘనమైన చరిత్ర ఉంది, మనం ఎవరికి తీసిపోమని చెప్పి దళిత ఉద్యమాన్ని మనము చూడాల్సిన అవసరం ఉంది. ఈ దళిత ఉద్యమాల్లో భాగంగా ప్రజలందరూ మన గొప్పతనాన్ని మనం తెలుసుకొని కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలే కాకుండా మన గొప్పతనాన్ని మనం నెమరు వేసుకోవాలి, మనం కూడా ఎవరికి తీసిపోమనేది తెలియజెప్పాలి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన టీవీ వారికి కృతజ్ఞతలు చెబుతూనే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే ఉద్యోగార్థులందరికీ శుభాశీస్సులు తెలుపుతూ అందరూ విజేతలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మన టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.